ఎం న్యూస్ కి స్వాగతం. భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు కాకినాడలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు, నగర టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు అన్న ఎన్టీఆర్, జనార్దన్ క్యారేజ్ వ్యవస్థాపకులు మండపాక సుబ్బు తమ ఫౌండేషన్ కార్యాలయంలో బాలలు, నిరుపేదలు సమక్షంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా సుబ్బు మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు, పెద్దలకు మిఠాయిలు పంచారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షుడు సింగిరెడ్డి వసంతనాయుడు సహకారంతో ఈరోజు నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం అమలైన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మండపాక నాగబాబు, కర్రి వీరబాబు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా రిపబ్లిక్ డే. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26 ప్రతి సంవత్సరం ఒక జాతీయ పండుగగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. మరి ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో సోదరుడు సింగిరెడ్డి వసంతనాయుడు గారు మరి పేదలకు భోజన వసతి కల్పించారు. రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరి అదేవిధంగా దేశంలో ప్రతి పౌరుడికి న్యాయ వ్యవస్థ, విద్య, వైద్య అందరికీ సమానంగా ఉండాలని ఆనాడు భారత రాజ్యాంగాన్ని మరి ప్రవేశపెట్టారు. మరి భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కు కల్పించాలని కోరుకుంటూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.